లోక్సభ ఎన్నికల ఏడోది చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున స్థానాలున్నాయి. బెంగాల్లో 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒకచోట పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బీహార్లో 134, ఒడిశా 66, జార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఏడు విడత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 5 స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి 2 సార్లు విజయం సాధించిన మోదీ ఇప్పుడు 3వ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ 2012లో బీజేపీకి రాజీనామా చేసి హస్తంగూటికి చేరారు. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో సినీ నటుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరపున భోజ్పురి నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్ సమాజ్వాద్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ రంగంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాజ్ జాదా తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిపిఎం నుంచి ప్రతికూర్ రహమాన్, బీజేపీ తరపున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు. బెంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 18 సీట్లు దక్కించుకుంది. పంజాబ్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఈ 2 పార్టీలు అక్కడ కత్తులు దూస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. బీజేపీ 2, శిరోమణి అకాలీదళ్ 2, ఆప్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాయి.